గంటల వ్యవధిలో పాకిస్తాన్పై చేసిన దాడులతో భారత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన త్రివిధి దళాలకు మద్దతుగా కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ముత్తుకూరు ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. భారత్ మాతాకి జై నినాదాలతో ముత్తుకూరు రహదారులు మారుమోగాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నియోజకవర్గంలోని 5 మండలాల టీడీపీ అధ్యక్షులు, బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ముత్తుకూరు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ కి తిరిగి గుణపడాలి. మన సైనికులకి మద్దతుగా ఈరోజు తిరంగా ర్యాలీ చేశాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరం మద్దతుగా ఈరోజు వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజులు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంట్లో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చూశారు, పహల్గామ్లో టెర్రరిస్టులు వచ్చి భార్య బిడ్డల సమక్షంలో ఆ తండ్రిని, ఆ భర్తని చంపేసిన సంఘటన అందరికీ గుండెలు తరుక్కుపోయినాయి. మనం ఎప్పుడు చూడలే ఇటువంటిది. మతం అడిగి కూనీ చేయటం, ఏ మతం అడగటం, చంపేయటం, ఎవరి సమక్షంలో కట్టుకున్న భార్య ఎదురుగా కన్న బిడ్డల సమక్షంలో చంపటం మనం ఎప్పుడు చూడలే. గుండెలు తరుక్కుపోయినాయి. కావల్లో మధుసూదన్ ఇంటికి పోయినాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరం మంత్రులు మేమందరం పోయినాం. ఈరోజు మురళీ జవాన్ ప్రాణాలు కోల్పోయినాడు. ఎన్ని చూస్తున్నాం, మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు. ఆ ఎల్ఓసి దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరికీ మనం మద్దతుగా నిలబడతాం. ఆపరేషన్ సింధూర్లో మోడీ గారు ఒక హీరోగా నిలబడ్డారు. భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. మన సత్తా ఏంటో, మనం ఒక జోలికి పోం, మన జోలికి వస్తే తాట తీస్తామనే పరిస్థితికి వచ్చాం. దాదాపు 9 టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేశాం. S-400తో 400-500 డ్రోన్లని ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. బ్రహ్మాస్ అది ఉపయోగిస్తే పాకిస్తాన్ ఏమైపోద్దు అనే భయం వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకని ఇంకొక అందరు అంచనా ఏంటంటే, ఎక్స్పర్ట్స్ అంచనా, వార్ గురించి తెలిసిన వాళ్ళు, ఇంకొక 48 గంటలు ఈ యుద్ధం కొనసాగి ఉంటే పాకిస్తాన్లో ఎయిర్ బేస్ ఒక్కటి కూడా ఉండేది కాదు, ఒక్క ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు అని చెప్పేసి వాళ్ళు అంచనాలు ఇచ్చినారు. ఈ లోపల ఏదైనా కావచ్చు, మనం యుద్ధాలు కోరుకోం, వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు సింధు జలాలు ఆపేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అంట, ఆ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి అంట, మీరుండే ఫైనాన్షియల్ క్రైసిస్లో మీకు యుద్ధం అవసరమా అంట. మీ వాళ్ళు చెప్పారు, మీ మిలిటరీ హెడ్స్ చెప్పారు, పాకిస్తాన్లో టెర్రరిస్టులని పోషించి మా దేశానికి ఈ గతి పట్టింది అని చెప్పుకునే పరిస్థితి మీకు వచ్చింది. ఈరోజు మీ కంట్రోల్లో, మీ దేశం మీ కంట్రోల్లో లేదు, మీ టెర్రరిస్ట్ కంట్రోల్లో ఉంది. ఆ పరిస్థితి నుంచి బయటపడండి. ఏదైనా ఈ భారతదేశం అంతా ఐకమత్యంగా ఉంటాం. నాకు ఒక విషయం, అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ నాయకుడు, ఈ విషయంలో, ఈ పాకిస్తాన్ దాడి, టెర్రరిస్ట్ దాడి విషయంలో ఓవైసీ గారు సపోర్ట్గా మాట్లాడింది దేశానికి నాకు నచ్చింది. ఆయన బ్లాక్ రిబ్బన్స్ కట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసింది. యుద్ధంలో సైనికులు వెంట మేము నిలబడతాం, పాకిస్తాన్ అంతా చూస్తామని మాట్లాడింది నాకు నచ్చింది. ఏదేమైనా ఒకే మాట ఒకే బాట. ఈ దేశంలో ఈ మతాలు, కులాలు ఏమీ లేవు. భారతదేశం జోలికి వస్తే దేశమంతా ఐక్యంగా నిలబడతామనేది ఇది ఒక ఆపరేషన్ సింధూర్తో ఒక మెసేజ్. దాన్ని పోరాటం చేసినటువంటి సైనికులకు సంఘీభావంగా మనందరం కూడా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ సింధూర్ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా చేసి భారతదేశ ప్రజలు తలెత్తుకుని నడిచే విధంగా మనకి ఈ రోజు గర్వకారణంగా చేయడం జరిగింది. ఏదైతే దీని పోరాటంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులందరూ కూడా వీరోచితంగా పోరాటం చేసి పోయిన కొద్ది సమయంలోనే ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నటువంటి
ఆ స్థావరాలన్నింటినీ కూడా నాశనం చేసి దాంట్లో ఉన్నటువంటి తీవ్రవాదులను సుమారుగా 100కి పైన తీవ్రవాదులని మరణించడం, అదేవిధంగా ఏదైతే తీవ్రవాదులు మన మీద దాడి చేసేదానికి తయారు చేసినటువంటి క్షిపణులు వీటిలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి మళ్ళీ మన సైన్యం భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. ఏదైతే మనం ఏ రోజైతే దాడి చేసామో వెంటనే పాకిస్తాన్ మన మీద దాడి చేయడం మొదలుపెట్టింది. దాడి చేసినప్పటికీ కూడా మనందరం కూడా మన దేశంలో తయారు చేసుకున్నటువంటి మన మిషన్స్ ద్వారా వాళ్ళు మన దేశం మీద వదిలినటువంటి డ్రోన్లు కావచ్చు, వేరే ఇతర వస్త్రాలన్నింటినీ కూడా మనం నిర్వీర్యం చేసి ఈ రోజు విధంగా మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో విజయవంతం సాధించినందుకు వాళ్ళందరూ భారతీయ సైన్యానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తిరంగా యాత్రని దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కుల మత వర్గ భేదాలు లేకుండా అందరం సమానమే, మేమంతా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే దేశ సరిహద్దులో ఉన్నటువంటి సైన్యానికి మేమంతా అండగా ఉన్నామని చెప్పి ఒక్క దెబ్బతో పాకిస్తాన్ కి దడ పుట్టించినటువంటి మన భారతదేశ సైన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ఏదైతే మన భారత సైన్యంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ 26 సంవత్సరాలకే దేశభక్తితో దేశ సైన్యంలో నిలబడి వీరోచితంగా పోరాడాడంటే ఇంకా మన యువతలో కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా మనం అందరం కూడా తయారు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు మే నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్ హౌస్పేట SBS కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభవేళ. స్వాగతం సుస్వాగతం. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు, కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి. Hi Nilor, please subscribe to N3 TV.